హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత వ్లాగ్ అనేది చేస్తున్నానండి. సో ఫస్ట్ అయితే లేచి నేను గుమ్మం తీసి దేవుణ్ణి చూసుకొని బయటకు వస్తానన్నమాట. బయటకు వచ్చి నా ఫస్ట్ దినచర్య ఇలా ఉంటుంది. అతను వస్తాడు, సో అతనికి చెత్తది వేసేసి నెక్స్ట్ గుమ్మం అది తుడుచుకొని ముగ్గది పెట్టుకుంటాను. సో ఇదే ప్రాసెస్లో చూస్తున్నాను అనమాట. అండ్ వంటింటి కిటికీలు ఒకటి వేసేస్తాను. పిల్లి వస్తుందని నైట్ టైం వేసేస్తాను. అవి లేచిన వెంటనే ఫస్ట్ కిటికీలు అనేవి ఓపెన్ చేసుకుంటాను. ఈ కిటికీలు ఓపెన్ చేసుకున్నాక గుమ్మం తుడిచేసి ముగ్గేసుకోవడం, ఇంక ఈ రొటీన్ అంతా స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇవాల్టి బ్లాగ్లో నేనేం చేశాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అనేది మీతో షేర్ చేస్తున్నాను. సో దానికోసం ఫస్ట్ అయితే ఇల్లు అయితే చాలా కంగాళిగా ఉంది, అంటే చెత్తగా ఉంది. అండ్ కిచెన్ కూడా చాలా మెస్సీగా ఉంది. ఇక్కడ హస్బెండ్ కోసం అని గ్రీన్ టీ పెట్టాను. అండ్ అలాగే చామదుంపలు కానీ ఏమైనా నెక్స్ట్ డే కూరలు కూడా కావాల్సి వచ్చినవి ముందుగానే అరేంజ్ చేసుకుంటాను. కట్టింగ్ చేసుకోవాల్సినవి అయితే కట్ చేసుకుంటాను. లేకపోతే ఇలాగా చామదుంపలు అండి ఉడకబెట్టేసి తొక్క తీసేసి ఉంచుకున్నాను. వాటిని ఫ్రై చేయడం ఈజీగా అవుతుందని చెప్పేసి అలా ముందు రోజు ప్రీ ప్రిపరేషన్ అనేది చేసుకుంటాను. ఒకవేళ బెండకాయలు అనేది అనుకోండి కట్ చేసేసి ఉంచుకుంటాను, కడిగేసి కట్ చేసేసుకుంటాను. దొండకాయ, బెండకాయ, క్యాబేజీ అలాంటివి అనమాట. అండ్ ఇక్కడ టీ పెట్టేస్తున్నాను. మా డాడీకి ఏంటంటే డే మొత్తం మీద అలా కొంచెం టీ తాగుతూ ఉంటారు. సో అర్లీ మార్నింగ్ లేచిన వెంటనే నేను ఫస్ట్ టీ కూడా పెట్టేస్తున్నాను. నాకు చక్కగా ఫ్రీగా డి విటమిన్ వస్తుంది. నేను దాన్ని ఎంజాయ్ చేస్తూ నా వంట అనేది చేసుకుంటున్నాను. ఏం లేదండి, కిచెన్లోకి వెలుతురు అనేది బాగా సూర్యుడు అనేది వస్తే నాకు ఇలాగా ఎర్లీ మార్నింగ్ మొత్తం ఎండంతా నా కిచెన్లోకి వస్తూ ఉంటుంది. సో పని చేసేటప్పుడు కూడా పెద్ద ఇబ్బంది అనిపించదు. సో ఇల్లు అయితే కంగాళిగా ఉందని చెప్పాను కదా, ఎక్కడి నుంచే స్టార్ట్ చేయాలో అర్థం కాలేదు. ఫస్ట్ మా హస్బెండ్ పాప స్కూల్కి వెళ్తే కానీ ఏమీ చెయ్యలేను. ఈ మెస్సీ డైనింగ్ టేబుల్, మెస్సీ హాలు, మెస్సీ బెడ్రూమ్ అన్నీ తగ్గాలని, అన్నీ ముందుకు సెట్ అవ్వాలి అంటే వీళ్ళు బయటికి వెళ్ళాలి. తర్వాత ఎలాగోలాగా మా పాప ముగ్గేసింది. సో అందుకనేసి అది షేర్ చేశాను. నేను ఏదో వేస్తానంటే సరే వేసుకో అని చెప్పేసి వదిలేశాను. అండ్ అక్కడ ఎల్లో కలర్ బ్యాగ్లో ఉన్నటువంటివి ఏంటంటే బట్టలు, అనాథ శరణాలయం వాళ్ళు వస్తూ ఉంటారు కదా వ్యాన్లో, వాళ్ళకి ఇద్దామని చెప్పేసి ఉంచాను అనమాట. ఇక్కడ మా పాప బొమ్మలు, అక్కడ బట్టలు, ఇంకా బెడ్రూమ్లో అయితే ఇంకా మెస్సీగా ఉంటుంది. సో ఇక్కడ నేను ఈ పరుపుల గురించి ఈరోజు మీకు స్పెసిఫిక్గా ఈ వీడియోలో చెప్దామనుకుంటున్నాను. అవి ఏంటి అనేటటువంటిది తెలుసుకోవాలనుకుంటే చూడండి మొత్తం అయితేను. అండ్ ఇక్కడ వచ్చేసి నాది రైస్ బ్యాగ్ అయిపోయింది. సో ఆ రైస్ బ్యాగ్ని ఓపెన్ చేసేసి డబ్బాలో పోసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. అలాగే లంచ్ బాక్సెస్ అన్నీ ప్రిపేర్ చేసేసాను. చామదుంపలు అన్నాను కదా, చామదుంపలు ఫ్రై చేసేసి టమాటో పులుసు చేస్తున్నాను. చిన్న వడియాలు ఉంటాయి కదా, అవి వేసి టమాటో పులుసు చేస్తున్నాను. ఇడ్లీ పెట్టాను అనమాట. ఇక్కడ వేడి నీళ్ళు, పిండి గిన్నె, సింక్లో గిన్నెలు ఇవన్నీ కూడా నేను చేసుకోవాలి. ఫస్ట్ టీ తాగితే కొంచెం ఇది వస్తుంది అనుకుంటే పాలు బాగానే ఉన్నాయి, ఎందుకో టీ మాత్రం విరిగిపోయింది. సో మళ్ళీ టీ పెట్టుకుందామని అనుకున్నాను. నాకు ఇక్కడ కౌంటర్ మీద అసలు చెయ్యి పెట్టడానికి కూడా ఖాళీ లేనంతగా ఫిల్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ టీ పెట్టుకొని టీ మరిగేలోపు నేను ఒకసారి బెడ్రూమ్లోకి వెళ్ళొద్దాం ఏం జరుగుతున్నదో అని చెప్పేసి బెడ్రూమ్లోకి వెళ్తే ఎంత మెస్సీగా ఉందో చూడండి. సో ఫస్ట్ అయితే ఈ మెస్సీనెస్ని మడతపెట్టేస్తూ నేను మీకు వీడియో రన్ అవుతున్నప్పుడు నేను ఈ పరుపుల గురించి చెప్తాను. యాక్చువల్గా ఇవి త్రీ ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఫోమ్ షీట్ అనమాట. మేము కస్టమైజ్ చేయించుకున్నాము ఈ పరుపుల్ని. జనరల్గా ఇలా మాకు కింద పడుకునే అలవాటు ఉంటుందన్నమాట. మాకు మంచం మీద పడుకుంటే అంత ఫ్రీగా అనిపించదు, అందరికీ కింద పడుకోవడం అలవాటు. సో అందుకనేసి కస్టమైజ్ చేయించాము. వాళ్ళు మనకు దానికి ఫోమ్ షీట్ కింద మనకి బ్లాక్ కాటన్ ఉంటుంది కదా, సాదా పరుపులు ఉంటాయి కదా, దాంట్లో పరుపుల్లోని హెవీగా చేస్తారు. మనకి ఎలా కావాలంటే, అంటే ఎంత వెయిట్లో కావాలంటే అంత వెయిట్లో చేస్తారు. సో నాకు ఫస్ట్ అయితే నేను బెడ్ మీద చేయించాక అప్పుడు ఇది చేయించాను అనమాట. ఇవి 2 తీసుకున్నాను, 7x5 2 తీసుకున్నాను. సో దట్ నా ఇద్దరు పిల్లలు, నాకు మా హస్బెండ్కి కొంచెం ఉండాలి కదా. చివరిలో వచ్చేసి చంటిదానిమేమో నేను అక్కడ కావాల్సిన డైలీ ఏమైనా ఉంటే పెట్టుకుందామని అక్కడ పెట్టుకున్నాను అనమాట. అండ్ బెడ్షీట్ కవర్స్ అవి కూడా వేసేసి కిటికీ డోర్స్ అవి ఓపెన్ చేసేసి ఉంచాను. వాళ్ళు మనకి ఇచ్చేటటువంటిది ఏంటంటే పరుపులతో పాటు పిల్లోస్ ఇచ్చారు. నాకు 3 పరుపులకి 4 పిల్లోస్ ఇచ్చారు. దాని తర్వాత వాళ్ళు కవర్స్ కూడా వేసి ఇస్తారనమాట. మామూలు మన పరుపు కవర్లు అంటారు కదా, ఆ పరుపు కవర్లు వేసి పిల్లోస్ కూడా కవర్లు వేస్తారు. దాని మీద నేను బెడ్షీట్ తాలూకా పిల్లో కవర్స్ ఉంటాయి కదా, అవి వేసాను అనమాట. సో ఇలాగ నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. సో టోటల్గా ఇప్పుడు దీని కాస్ట్ డీటెయిల్స్ కూడా మాట్లాడితే మనకి ఒకవేళ మన దగ్గర ఏమైనా పాత పరుపులు ఇచ్చేసి కుట్టించుకున్నాం అనుకోండి తక్కువ పడుతుంది. లేదు మనము ఒరిజినల్గా
సారీ, మనం ఒరిజినల్గా వాళ్ళ దగ్గరే కాటన్ తీసుకొని కుట్టిస్తే ఒక రేటు పడుతుంది అనమాట. అండ్ బ్లాక్ కాటన్, వైట్ కాటన్ ఇలా రెండు ఉంటాయి. ఈ వీటిని కూడా మనం ప్రైస్ని చూసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇప్పుడు నేను మీకు డీటెయిల్స్ కూడా చెప్తాను. ఇవి వచ్చేసి 3+1 ఇంచ్, అంటే 1 ఇంచ్ ఫోమ్ షీట్ వస్తుంది. ఫోమ్ షీట్ అంటే చాలా మెత్తగా స్పాంజ్ షీట్ లాగా ఉంటుంది. సో దానికి మళ్ళీ వాళ్ళు వైట్ గుడ్డ లాంటిది వేసి జిప్ టైప్లో కుడతారు. సో దాని మీద మనకి పరుపు అనేది వస్తుంది. ఈ పరుపు కలర్ అది కూడా మీకు దల్సర్ క్లాత్తో కుడతారు అనమాట. అండ్ బ్లాక్ కాటన్, ఇది వచ్చేసి ఈచ్ 23 kgs అనమాట. ఒక్కొక్క పరుపు మనకి బ్లాక్ కాటన్ అనేది 23 kgs. బ్లాక్ కాటన్, వైట్ కాటన్ అనేటటువంటి డిఫరెన్స్ అంటే, బ్లాక్ కాటన్ అంటే మీకు సాదా పరుపుల్లో ఉండేది, వైట్ కాటన్ అంటే మనకు జనరల్గా పిల్లోస్లో వచ్చేది వైట్ కాటన్ అనమాట. అండ్ ఇక్కడ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తున్నాను. హాల్ అయితే రెడీ అయిపోయింది, ఇంకొంచెం ఇవే ఉన్నాయి అంతే చెప్తున్నాను. సో ఇక్కడ మంచానికి తీసుకున్నటువంటిది మేము 4+1, అంటే 4 ఇంచెస్ థిక్నెస్, 1 ఇంచ్ ఫోమ్ షీట్ అనమాట. అండ్ వాషింగ్ మిషన్ కూడా ఇక్కడ రన్ చేసేసాను. అండ్ బెడ్రూమ్లో తీసుకున్నది కొంచెం తగ్గించాను అనమాట, బాగా ఎక్కువ అయిపోయింది అని అన్నారు, అందుకని తగ్గించాను. అండ్ హాల్లోకి ఇరిపోయింది నా బెడ్, ఎందుకంటే బెడ్రూమ్లో 2 పరుపులు వేసేసరికి సరిపోయింది. యాక్చువల్గా మాకు బెడ్రూమ్లో ఉండదు, హాల్లో ఉంటుంది. ఇక్కడ బట్టలన్నీ కూడా అయిపోయి ఆరేసేసుకోవాలి. అండ్ కిచెన్ క్లీనింగ్ అది ఈవినింగ్ మా పాప వచ్చాక తను హోంవర్క్ ఏదో చేస్తుంది. సో తను వచ్చాక ఎలా ఇల్లు నా దిబ్బడి చేస్తుంది అంటే అలా చేస్తుంది, అంటే ఇల్లు అన్నీ తీసి జల్లుతూ ఉంటుంది అనమాట, ఎక్కడక్కడ వదిలేస్తూ ఉంటుంది, మళ్ళీ నాకు రీక్లీనింగ్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ పరుపులవి ఇదే మెటీరియల్, ఇదే క్లాత్ నేను మామూలుగా మన పరుపుల షాప్కి వెళ్ళి చూస్తే ఒకటి 14,000 నుంచి స్టార్టింగ్ ఉంది. నాకు ఇవి రెండు, అంటే బెడ్రూమ్లో వేసిన రెండు కలిపితే 12,000 పడ్డాయి. మా మంచం మీద వేసింది అంటే నా బ్లాక్ కాటన్, నావి 3 పరుపులు ఉండేవి, సాదా పరుపులు, అవి ఇచ్చేసినందుకు నాకు అక్కడ ఆ పరుపు తయారైంది. సో దాని కాటన్ అయితే ఏం పడలేదు, బట్ ఎక్స్ట్రా కాటన్ అవ్వడం వల్ల లేబర్ ఛార్జెస్ అవి ఎక్కువ పడి దానికి 5,000 అయింది. సో మొత్తం 17,000 to 18,000 అయ్యింది అనమాట. అండ్ ఇవ్వండి నా పరుపు తాలూకా డీటెయిల్స్. ఈవినింగ్ టీ టైంలో టీ పెట్టేసుకొని, గిన్నెలు తోమేసుకొని, షింక్ క్లీన్ చేసుకొని, మళ్ళీ వంటిల్లంతా క్లీన్ చేసుకొని, ఇంట్లో తరగని పని అంటూ ఏదైనా ఉంటుంది అంటే ఇల్లు తుడుచుకోవడం, గిన్నెలు తోముకోవడం, అంతేనండి. అవి రెండు కంటిన్యూస్గా మీరు ఎంత చేసినా సరే మళ్ళీ వస్తూనే ఉంటాయి అన్నమాట, అది నా ఫీలింగ్. సో ఫైనల్గా నా షింక్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని, నేను ప్యూరిఫైయర్ యూజ్ చేస్తాను కదా, దాని వాటర్తోనే లాస్ట్లో షింక్ ఇంకొకసారి క్లీన్ చేసేసుకుంటాను. అలాగే బెడ్ వాళ్ళది కూడా మీకు కాంటాక్ట్ నెంబర్ ఇదే వీడియోలో పెట్టాను, ఒకసారి ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి. ఇదంటే ఇవాల్టి బ్లాగ్. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి.